అంటే ఎప్పుడు అనుకోలేదా సార్? యూ డింట్ ఫీల్ దట్, అంటే మీరు ఎప్పుడు అనుకుంటున్నారా దిస్ బ్యాడ్ లక్ అనో లేదా అన్ఫార్చునేట్ అనో, నాట్ దట్ లక్కీ అని అనుకున్నారా, లేకపోతే కంటెంట్ విత్ వాట్ యూ హ్యాడ్ అని? నో, ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ అండి. ఇట్ ఇస్ నాట్ నేను అనుకోలేదు అని నేను అనడం అనేది చాలా అబద్ధం అవుతుంది. వై సడన్లీ నాకు వర్క్ లేకుండా పోయింది అనేది చాలా సందర్భాల్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను ఆలోచించేవాడిని. అలాగే నేను శైల ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చేది. బట్ అగైన్ చెప్పాను కదా, తను షీఈస్ వెరీ ఫిలసాఫికల్ పర్సనాలిటీ. తను అది ఏదొచ్చినా మన మంచికే అండి, ఆలోచించండి, అలా తీసుకున్నారంటే మీకు ఏది ఇబ్బందిగా ఫీల్ అవ్వరు, ఏది మీకు నిస్పృహ రాదు, మీకు పాజిటివ్గా తీసుకోండి, మన మంచికే అనుకోండి అని. నిజంగా అలాగ ఆలోచిస్తే నిజంగా నా మంచిగా జరిగింది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా బాండేజ్ గురించి. తర్వాత నాతో పాటు ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చారు. కొంతమంది ఈ ప్రపంచంలోనే లేరు, కొంతమంది ఉన్నారు, ఎక్కడున్నారో కూడా తెలియదు. బట్ స్టిల్ వెదర్ ఇట్ ఇస్ సినిమా ఆర్ టెలివిజన్, ఐఎమ్ కంటిన్యూయింగ్ యాజ్ అన్ యాక్టర్. సో ఇది మంచే కదా. అండ్ తర్వాత టెలివిజన్ అన్నది నా పర్సనల్ దీంట్లో ఎంత మార్పు ఇచ్చేసింది అంటే, అవే నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ సినిమా కింద అయితే నన్ను కన్సిడర్ చేయరు. ఎందుకంటే మై పర్సనాలిటీ వైజ్ కానీ, స్టేచర్ కానీ, లేకపోతే ది వాట్ కాల్ గుర్తింపు దీంట్లోని ఐ మే బీ లూజింగ్. బట్ టెలివిజన్కి అవన్నీ హెల్ప్ అయిపోయినాయి. ఆ వైవిధ్యమైన పాత్రలు, ఇప్పుడు మీరు గాయత్రి దాని మీద ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరు, ఇవన్నీ వర్కౌట్ అయినాయి. సో ఇట్స్ గుడ్. అండ్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి, లేకపోతే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి, దే హ్యావ్ సీన్ ది అనదర్ షేడ్ ఇన్ సుధాకర్. అది అనదర్ షేడ్ అనేది కాకుండా ఇది కథ కాదు, తెలుగు ఆడియన్స్ బాగా టోటల్ విలన్ అందులో, టోటల్ విలన్ అసలు దరిద్రం అంటూ రావడమే అసలు టోటల్ విలన్. అది ఇట్ వర్క్డ్ అవుట్ అండి. అదృష్టశాత్ అది ఐ వాస్ లక్కీ ఇనఫ్. అండ్ నౌ అగైన్ స్లోలీ మెల్లిగా అగైన్ పీపుల్ ఆర్ calling me for films, giving me offers. So happy. అంటే మీ ఎక్కడ సార్, మీ సొంత ఊరు ఎక్కడ సార్? వైజాగ్, పుట్టి పెరిగినంత వైజాగ్. దెన్ మెడ్రాస్, దెన్ చెన్నై, అంతే. దెన్ అప్పుడు మెడ్రాస్, ఇప్పుడు చెన్నై, అంతే, సేమ్ థింగ్. చెన్నై ఎప్పుడు వెళ్ళారు సార్ చెన్నైకి మీరు? 1980 అండి. అప్పుడే అరంగేట్రం ఇమీడియట్ నా కాలేజ్ అయిపోయిన వెంటనే అక్కడ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. ఇంకా అప్పటి నుంచి అక్కడే ఉన్నాను. Like and subscribe Eagle Media Works.